శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహం జై ఎన్టీఆర్, 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 జై అదేవిధంగా మన మండల అధ్యక్షుడు మనకి సుపరిమిత్రుడు స్నేహితుడు తేడ మనోజ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడైనా చిన్న ఆప్యాయంగా పలకరిస్తూ వయసులో పెద్దవారైనా మాకు ఎన్నో సలహాలు చెప్తూ మా సోములు గారు పార్లమెంట్ అధికార ప్రతినిధి వారిని కూడా సగర్వంగా రావాల్సి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే కరటయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు వరకు ఉన్న మన చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారు, అదేవిధంగా మన సభా అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, పార్టీ ప్రెసిడెంట్ వీరాంజనేయులు గారు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు సాయి గారు, చిన్న గారు, స్వామి గారు, మరీ ముఖ్యంగా ఝాన్సీ గారు, మరీ ముఖ్యంగా ఈ గ్రామ వాస్తులు
ఈ విగ్రహానికి ఎంతో కృషి చేసిన మన నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన చాలామంది ఉన్నారు, రంగారావు గారికి, అదేవిధంగా చాలామంది ఆయన్ని సహకరించిన వాళ్ళందరికీ, ఊర్లో చాలామంది డొనేషన్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మా ఊర్లో విగ్రహం పెట్టాలా అని చెప్పి ఈరోజు ఆ కళ నిజమైనందుకు మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గంటయ్య గారు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే, ఎన్టీ రామారావు గారు, పెద్దలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలా. ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దిశ మన రాష్ట్రానికి చేశారు. అలాంటి వ్యక్తులు ప్రతి ఊర్లో ఉండాలి. కానీ నాకేంటిదంటే ఈ ఊర్లో ఇంత లేట్గా ఎందుకు పెట్టారని నాకు ఈరోజు, కానీ అయినా కానీ పెట్టారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఊర్లలో విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ ఊర్లో సరిగా లేదు. కానీ ఎంత లేట్ అయినా కానీ ఈరోజు పెట్టారు. సరే, ఒక మంచి పని చేశారు. సో ఈ ఊరికి ఏదైనా చిన్న అటు ఇటు ఉంటే దాంట్లో ఇవన్నీ లేచిపోయాయని నేను అనుకుంటా ఉన్నాను. అది నా ఒపీనియన్. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇందాక చెప్పినట్టు ఆయన ఒక గొప్ప వ్యక్తి, మంచి అంటే విప్లవమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది ఏ రాజకీయ నాయకుడు ఆ రోజు ఆ సందర్భంలో తీసుకునేవాడు కాదు. ముఖ్యంగా ఈ కర్ణ వ్యవస్థను తీసేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు. ఆయనకు పూర్తిగా అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది చాలామంది అధికారులు కూడా అది చేయదని కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు. అయినా కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చేసేది. ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు మాలాంటి వాళ్ళు ఇది మంచి అయినా కానీ మేము గట్టిగా దాన్ని చేయలేకపోతాం కారణాల వల్ల. ఈ మహానాయకులు ఏంటిదంటే అది వాళ్ళు ఏది మంచి అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి పెడతారు. ఆ రోజు కర్ణం వ్యవస్థ, ఈ పట్వారీ, ఈ మున్సిపల్ వ్యవస్థను తీయటం అది చాలా గొప్ప నిర్ణయం, ప్రజలకి నచ్చే నిర్ణయం అని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మండల వ్యవస్థ అంటే ఈరోజు అంటే అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, అందరికీ ఏ ఉన్నాయి, ఎక్కడన్నా జుర్రని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం. ఇందాక గట్టే గారు పెద్దలు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకోవాలంటే చాలా దూరం. అందుకని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల దగ్గర పరిపాలన ఉండాలని ఒక మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ఆ రోజు అంటే ఇప్పుడు దగ్గరకు ఉంది. ఇంతకుముందు అంటే మనము ఆ చీమకుర్తోళ్ళు ఎక్కడెక్కడో ఒక తహసీల్దార్ని కలవాలంటే ఒక 40-50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు రోడ్లు సరిగా లేని రోజులలో వెళ్ళాల్సిన సాయం. అందుకని ప్రజల దగ్గరికి పాలన ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇది చేశారు. అదే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ₹2 బియ్యము, పక్కా ఇండ్లు. ఆ రోజు ఇందాక పెద్దలు గరిటె గారు చెప్పినట్టు ఆ రోజు రాజకీయ నాయకులు రోజుకి ఉన్నాయి డబ్బులు అన్నా కానీ ఆయన ఒక పట్టుదలతో ఇది జరగాల్సిందే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదన్న వ్యక్తి. సో ఇలాంటి మంచి మంచి పనులు, దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ముందుకెళ్ళడానికి ఆయన చేశారు. సో అందుకని ఏంటిదంటే ఒక గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి మళ్ళీ రారు. అలాంటి మంచి చేసిన వ్యక్తికి ప్రతి ఊర్లో మనం ఆయన ఆశయాలను ఆయన ఆదరించాల్సి మనందరి బాధ్యత. అందుకని ఇలాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలని నేను ఈ సందర్భంగా ఇంకోసారి మనం చేస్తాను. నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఈరోజు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎన్టీ రామారావు గారు ఏదైనా గుడిలు ఓపెనింగ్లు, చర్చి ఓపెనింగ్లు, దాని తర్వాత పెద్ద వ్యక్తులు అంబేద్కర్ లాంటి పెద్ద వ్యక్తులు ఏదన్నా వాళ్ళ ఓపెనింగ్ వచ్చినాం అది మేము చేసుకున్న పుణ్యం. ఏదో వాళ్ళు పిలిచినాడు అందుకని ఈరోజు ఈ గట్టయ్య గారు కానీ మేమున్నా కానీ ఇక్కడ వచ్చామంటే మాకు మీరు అవకాశం కలిసినని నేను అనుకున్నాను. ఏదో మేము ఎమ్మెల్యేకి వచ్చి ఏదో మాకు ఇది చేసినా కానీ మేము చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు మా ద్వారా ఇక్కడ జరిగిందంటే గట్టయ్య గారు ఈ ఊరికి ఎంతో పరిచయం కాబట్టి ఆయన ఆ రోజు ఈరోజు తెలియదు. మేము అందరు ఎమ్మెల్యేని మంత్రులు కూడా అడిగాము, వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వారు కానీ వాళ్ళ
వాళ్ళ విషెస్ పంపించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పక్కా ఇండ్లు అనేది చాలా ముఖ్యమైన బడుగు బలహీనమైన ప్రోగ్రాము. ఆయనకు అది అతి ముఖ్యమైన ప్రోగ్రాం 83లో వచ్చినప్పుడు చేశారు. ఆ రోజు మా ఫాదర్ దానం గారు అప్పుడు అందరినీ వెతికి ఈ ప్రోగ్రానికి అంటే పక్కా ఇల్లు గృహాలు కట్టించే ప్రోగ్రానికి మా ఫాదర్ని అధికారిగా ఆ రోజు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఎప్పుడు ఎన్టీ రామారావు. సో అందుకని ఈ ఇళ్ళ ప్రోగ్రాంలో ఆ రోజు దగ్గర హౌసింగ్ ప్రోగ్రాం దగ్గర 7 ఏళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 4 సంవత్సరాలు. సో అందుకని ఏంటిదంటే ఈ ఇల్లు కట్టడం ప్రోగ్రాంలో కూడా నాకు కూడా మా ఫాదర్కి కూడా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే పేదలకు అన్ని అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే కారణంలో నాన్నగారు అబ్బాయి ఈ ఇల్లు అన్నీ కట్టారు, అందరికీ తెలుసు, వాళ్ళ కొడుకు అని మాకు ఆ రోజు ఇచ్చారు. సో ఆ విధంగా కూడా రాజకీయంగా నాకు కలిసి వచ్చిన విషయమని చెప్పారు. ఇది కూడా దుద్దుకున్నాడు శాంక్షన్ సార్ వేస్తానన్నాడు. సార్ ఇంకా చాలా ఉంది. ఇంత పాటు ఇంకా 2-3 అడిగాం. చెప్తాను సార్ నేను చెప్తాను. ఫోన్ ఉంది, ఫోన్ మాట్లాడు.